హలో అండి. వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ 'భక్త మహాశైలకు విజ్ఞప్తి'. ఇది ఒక స్పాయిలర్ ఫ్రీ రివ్యూ ఫ్రెండ్స్. సో టెన్షన్ పడకండి. ఏవి రివీల్ చేయను. ధనాధన్ సినిమా బాగుందని చెప్పేస్తాను. సో దీని డైరెక్టర్ ఏమో కిషోర్ తిరుమల. వచ్చి ఇండస్ట్రీలో 15 ఇయర్స్ అయిందండి. ఇచ్చిన బెస్ట్ మూవీ ఏంటంటే 'నేను శైలజ'. అదొక సూపర్ హిట్ మూవీ. తర్వాత చాలా సినిమాలు వచ్చినాయి కానీ ఏ సినిమా బ్లాక్ బస్టర్‌గా వెళ్ళలేదు. సో దాని పరంగా చూస్తే ఈ సినిమాలో ఉన్న గొప్పతనం ఏంటంటే రవితేజ గారు కామెడీ విత్ సునీల్, సత్య అండ్ వెన్నెల కిషోర్. ఈ నలుగురు కాంబినేషన్ చాలా బాగా నచ్చింది. అదే కాకుండా ఇంపార్టెంట్ అంటే అషి అషికా రంగనాథన్. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను తెలుగు సినిమా ఈమెది. అండ్ ఈమె యాక్టింగ్ ఏంటంటే చాలా క్యూట్ గా ఉంది. హీరోయిన్ పరంగా చూస్తే ఆమెనే డామినేట్ చేసింది. డింపుల్ హయాతి యాజ్ వైఫ్ రోల్ ఉంది కానీ ఆమె స్క్రీన్ టైం తక్కువ ఉంది కంపేర్ టు అషికా రంగనాథన్. సో అదర్ తారగణం చూస్తుంటే మురళీధర్ కూడా ఉన్నారు. ఈ మధ్యన అన్ని సినిమాల్లో ఈయనే ఉంటున్నాడు. అండ్ ప్లస్ పాయింట్స్ చెప్పుకుంటే ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద సినిమా ఇస్ టూ గుడ్. రవితేజ గారి పెర్ఫార్మెన్స్ అంటే కామెడీ పెర్ఫార్మెన్స్, ఇందులో యాక్షన్ అంటే ఏం లేదు కానీ ఓన్లీ మేజర్ గా ఫోకస్డ్ ఆన్ ఓన్లీ కామెడీ టైమింగ్స్. డైలాగ్ డెలివరీ కానీ పంచెస్ కానీ చాలా బాగా వెళ్ళాయి. హై పీక్స్కి వెళ్ళింది అంటే ఈ మూమెంట్సే చాలా బాగున్నాయి ఈ మూవీలో. తర్వాత 'వామ వాయు' సాంగ్ నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే అందులో స్టెప్స్, ద కొరియోగ్రఫీ చాలా బాగా నచ్చింది. ఇద్దరు హీరోయిన్స్ విత్ రవితేజ గారు. అండ్ మైనస్ పాయింట్స్ అంటే ఒకటి ఇదేంటంటే డింపుల్ హైతి స్క్రీన్ ప్రెసెన్స్ తక్కువ అనిపించింది నాకు. అండ్ అన్నెసెసరీ సాంగ్స్ ప్లేస్మెంట్స్ ఉన్నాయి. అదే అంత నెసెసరీ అనిపించలేదు. కొన్ని సాంగ్స్ పెట్టకుండా బాగుండేదేమో. ఓకే, నో ప్రాబ్లం. ఓవరాల్గా మీరు మూవీ చూస్తే అబవ్ యావరేజ్ అని చెప్తాను. సో ఇట్స్ వన్ టైమ్ వాచ్ అండ్ టైం పాస్ మూవీ. కానీ నాకు నచ్చింది పర్సనల్ కాబట్టి నేను 3.25 రేటింగ్ ఇచ్చాను. మీరు కమెంట్లో చాట్ చేసి చెప్పండి మీకు ఈ మూవీ ఎంత బాగా నచ్చిందో లేదో. సో నా పరంగా అయితే ఈ సినిమా కూడా బాగుంది. మన వరద్ ప్రసాద్ మూవీ తర్వాత నాకు ఈ సినిమానే బాగా నచ్చింది. నెక్స్ట్ రాబోతున్న మూవీస్ కూడా తొందరగా రివ్యూస్ ఇస్తాం ఫ్రెండ్స్. బాయ్.